తీర్మానం చేసిన తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో ఓ క్యాబినెట్ డెలిగేషనో మీరో పోయి సార్ ఇగో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఇవి వచ్చినాయి గతంలో మీరు చెప్పిండ్రు కదా అవినీతిని సహించమని వీళ్ళని అరెస్ట్ చేయండి సార్ సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేయండి ఒక్క దరఖాస్తుని ఇచ్చిండ అన్న 50 సార్లు ఎక్కిండన్న విమానం కిందికి మీదికి ఒక్క మంత్రిని తీసుకోవాలంటే 50 సార్లు తిరగాలి పీసీసీ అధ్యక్షుని తీసుకోవాలంటే తిరగాలి ఢిల్లీకి ఆఖరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను వేసుకోవాలంటే కూడా 10 మంది ఢిల్లీకి పోయి సంప్రదింపులు చేసి వచ్చారు తప్ప ఒక్కసారన్నా కేసీఆర్ కుటుంబం కేసీఆర్ అవినీతి మీరు మాట్లాడలేదు మీకంటే పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ తోటి మాట్లాడిపించారు నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన ఒక కుటుంబం తిన్న అవినీతి సొమ్మును మొత్తం 1,00,000 కోట్లకు అక్కిస్తామన్నారు ఒక్కసారైనా పోయి ప్రధానమంత్రి గారికి డైరెక్ట్గా దరఖాస్తు ఇచ్చి లేదా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒకసారి దరఖాస్తు ఇచ్చి సార్ దీంట్లో సీరియస్ ఫ్రాడ్ ఉంది క్రైమ్ ఉంది మీరు వీళ్ళని రిమాండ్ చేయండి అని అడిగిన దాఖలా ఉందా నీ పార్టీకి జిల్లా అధ్యక్షుని వేసుకోవడం నీకు ఇంపార్టెంట్ తప్ప నీ పార్టీకి నేరస్తుల మీద సిబిఐ విచారణ చేయించాలనేటువంటి ఆలోచన లేదు ఇంత అనాలోచితంగా మీరు పనిచేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు ఇవాళనే ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత అంటే మీకు అందరికీ తెలుసు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఆయన మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయి పొరపాటున ఎలక్షన్స్లో ఏమైనా ఆయనకు వ్యతిరేకమైన రిజల్ట్ వస్తే నెంబర్ 2లో నెంబర్ 3లో నెంబర్ 4లో ఆయన కుర్చీ గుంజేస్తారనో లేదా ఢిల్లీ ఆయనను మారుస్తుందనో భయంతో ఏది పడితే అది మాట్లాడడం సమాధానం చెప్పలేనప్పుడు కోడి దొంగ కోడి ఏం చేసిందట అంటే చెట్టు ఎక్కి కూసిందంట అట్లున్నది రేవంత్ రెడ్డి గారి ముచ్చట కింద కూసేందుకు శాతనైతే లేదు కోడికి దొంగ కోడి చెట్టు ఎక్కి చెట్టు మీద ఎవరికి అందకుండా పైకేలు కూసిందంట అట్లా జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ని ఎందుకు తీసుకున్నావు అంటే సమాధానం చెప్పలేక పెద్దమ్మ గుడికి జాగెందుకు ఇవ్వమంటే చెప్పలేక షేక్పేట్ లోపల 2,500 గజాలు ఆర్మీకి సంబంధించిన స్థలాన్ని కబ్రస్థానికి ఎందుకు ఇచ్చినామంటే చెప్పలేక కేవలం 1,00,000 కోట్లు ఉన్నోళ్ళని జమ కట్టుకొని ఎట్లయినా పోలరైజేషన్ తోటి మమ్మల్ని అంటారు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ అజారుద్దీన్కు మంత్రిత్వ శాఖ ఇచ్చి కాంగ్రెస్ షేక్పేట్లో ఎర్రగడ్డలో కబ్రస్థాన్లకు స్థలం ఇచ్చి ముస్లింల ఓట్ల కోసం వంగి దండాలు పెట్టుకుంటా జై పాలస్తీనా అన్నోళ్ళని వెనకాల తిప్పుకుంటూ ఎంఐఎం పార్టీని మూసినది యువతలకి తెచ్చేందుకు చేస్తున్నటువంటి కుట్రలో కాంగ్రెస్ ఎంఐఎం ఆడుతున్నటువంటి నాటకంలో ఇంకా ఏదో భయంతో ఇంకా ఏదో అనుమానంతో గురువింద గింజ తన నలిపారు కదా అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏది పడితే అది మాట్లాడిపోతూనే ఉన్నారు మేమంతా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడానికి సిద్ధంగా లేము ఈ దేశాన్ని గత 12